హలో ఎవ్రీవన్. నలుగురు ఒక దారిలో వెళ్తే మనం మాత్రం వేరే దారిలో వెళ్తాము. ఈ మాట ఎందుకన్నానంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి సాటర్డే వెళ్ళిపోయాం. సండే మంచాల్లో పండుగ ఉందని చెప్పేసి. ఇంకా పండుగ అయిపోయిన తర్వాత ఏదైనా పిక్నిక్ లా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఇలా అవుటింగ్స్ ఏమైనా ఉంటే మేము మాక్సిమం నేచర్ నే ప్రిఫర్ చేస్తాం, లేదంటే టెంపుల్స్. ఫస్ట్ అయితే మేము అందరం ఇంటి దగ్గర బయలుదేరిపోయాం. తిన్నగా అనుకున్న ప్లేస్ కి వెళ్తామా వెళ్ళాం కదా, దారిలో ఈత పళ్ళు కోసమని ఆగి వాటి కోసం నానా తిప్పలు పడ్డాము. చాలా ట్రిక్కీగా ఉంది ఆ ప్లేస్. ముళ్ళు లోయలు ఉన్నాయి. అయినా అలుపెరగని యోధుల్లా మా ప్రయాణం మాత్రం కొనసాగించడం ఆపలేదు. మొత్తానికి ఈత పళ్ళను అయితే దక్కించుకున్నాం. ఆ చెట్టును పండినవి కదా, ఆ చెట్టును పండి రాలినవి కదా, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ లైన్ లో చాలా చెట్లు ఉన్నాయి పెదగోగడి దగ్గరలో. నేనైతే ఆ ప్లేస్ కి ఫస్ట్ టైం వెళ్ళడం. మా చెల్లి వాళ్ళు ఇంతకు ముందు వెళ్లారు. అప్పుడు స్టార్టింగ్ లో కదా చాలా ఎక్కువ పళ్ళు తెచ్చారు. ఇప్పుడైతే మాకు అన్ని దొరకలేదు. అయినా మేము వేరే దగ్గరికి వెళ్ళాలి కదా, టైం సరిపోదని ఇంక దొరికినవి తీసుకుని బయలుదేరిపోయాం. ఇంకా అవి తినుకుంటూ మా జర్నీని అయితే కంటిన్యూ చేసాం. జోకులు వేసుకుంటూ దారిలో నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత పైకి పెద్ద వెహికల్స్ ఏవి వెళ్ళవు అనేసి మా వెహికల్ ని సైడ్ కి ఆపేసి నడుస్తున్నాం. మా మామయ్య వాళ్ళ కొడుకు దారిలో జాయిన్ అయ్యాడు మాతో. ఇంకా వాడి బండి మీద మా తమ్ముడు నేను కొంత దూరం వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి బండి కూడా కష్టమని ఆపేశాము. ఇంతలో వీళ్ళంతా వచ్చేసారు. ఏంటి ఇంత ఫాస్ట్ గా వచ్చేసారంటే షార్ట్ కట్ లో వచ్చేసాం అన్నారు. ఇంక అందరం సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ నడకైతే స్టార్ట్ చేసాం. ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం అని అంటాననుకున్నారా? లేదండి బాబు, ఇంకా నడవాలి. ఈ కొండ మొత్తం ఎక్కాలి. ఇప్పటికే ఈ ప్లేస్ ఏంటో చాలా మందికి అర్థమైపోయే ఉంటుంది. అదేనండి దేవరపల్లి దగ్గర వాల్ ఆఫ్ వాటర్ ఫాల్స్. సూపర్ ఉంటది లొకేషన్ మాత్రం. మేమైతే వాటర్ ఫాల్ దాటి ఇంకా పైకి వెళ్ళాము. ఎందుకంటే తినడానికి పైన ఇంకా బాగుంటుందని చెప్పారనేసి అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి. వీడియో తీద్దామని దగ్గరికి వెళ్ళాము. దగ్గరికి వెళ్ళి ఏమైనా విసిరితే ఎగురుతాయి కదా, నీట్ గా వీడియోలో కనిపిస్తుంది అనేసి అయితే వెళ్ళాము. కానీ అవి సరిగ్గా ఎగరలేదు. అప్పటికే టైం 3 అయిపోతుంది. ఇంక ఫాస్ట్ గా తినేసాం. నేను మండే కదా నాన్ వెజ్ తిన్ను. నాతో పాటు మాను కూడా. ఇంకా మా ఇద్దరం వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీతో తినేసాం. మిగతా వాళ్ళు చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ లాగిచ్చేసారు. మా తమ్ముడు కొంచెం సిగ్గెక్కువ. వీడియో తీస్తున్నానని చెప్పేసి మొహం ఇలా మూసుకుంటున్నాడు. అయినా సరే మనం ఆగుతామా? ఆగం కదా. వీడియో అయితే తీసేసాను వాడికి కూడా. ఇంక మొత్తం అందరం తినడం అయిపోయాక అక్కడే మునిగేసాం. లేడీస్ అంతా ఇక్కడ, బాయ్స్ అంతా ఇంకా పైకి వెళ్లారు. వాళ్ళు అక్కడ ఒక పావు గంట 10 నిమిషాలు అలా ములిగేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఇంకొచ్చిన తర్వాత మేము అందరం కలిపి అయితే ఒక పావు గంట సేపు అక్కడ ములిగాము. 4 ఆ టైం వరకు అక్కడే ఉన్నాం అందరం. ఇంకా తర్వాత అయితే కిందకి వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే మేము పోటీ పెట్టుకున్నాము ఎవరు వాటర్ లో ఎక్కువసేపు ఉంటారు అనేసి. లాస్ట్ కి అయితే మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో లాస్ట్ వరకు ఎవరున్నారో మీరే చూసి చెప్పాలి. ఇంక ఇక్కడ కూడా కొంతసేపు ములిగిన తర్వాత అందరం మళ్ళీ కిందకి బయలుదేరిపోయాము. ఇంక టైం అయిపోతుందని ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే ఫుల్ గా మునిగాము. అక్కడ జారుడు బల్ల ఉంటే దానిలో కూడా జారి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఆ లొకేషన్ చూసారా ఎంత బాగుందో కదా. ఎవరైనా ఇంకా లొకేషన్ చూసిన తర్వాత స్నానం చేయకుండా ఆగుతారా? ఎంత బాగుంది లొకేషన్. మేమైతే మస్తుగా ఎంజాయ్ చేసాం. మంచిగా ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ, జారుడు బల్ల జారుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాటర్ లోనే ఆల్మోస్ట్ 2 hours అలా ఉండిపోయాం. వెళ్ళిపోదాం ఇంక చాలా టైం అయిపోతుంది అని అనుకుంటాం. అయినా సరే అందులోనే ఉన్నాం. అలా 6:30 వరకు అక్కడే ఉండిపోయాం. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, కానీ మేము మాత్రం ఇంకా వెళ్ళట్లేదు. మాతో పాటు ఇంకొక బ్యాచ్ ఉంది అంతే. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాటర్ చాలా ఫోర్స్ గా వస్తుంది. మా హస్బెండ్ మా తమ్ముడు అక్కడ ఉన్నారు. మేము కూడా వెళ్దామని ట్రై చేసాం, కానీ చాలా ఫోర్స్ గా వస్తుంది, నొప్పి వస్తుంది, వద్దులేండి అనేసారు. ఇంకైతే మేము ఆగిపోయాం. మేము ఫొటోస్ తీసుకున్నాం మా చెల్లెళ్ళు మేమును. స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను కదా, నలుగురు ఒక దారిలో వెళ్తే నేను ఒక దారిలో వెళ్తానని. అది ఎందుకన్నానంటే ఇక్కడ జారుడు బల్ల జారడానికని అయితే వెళ్ళారు. నన్ను పిలిచారు, నేను రాను, నాకు భయం అనేసి నేను ఆగిపోయాను. లాస్ట్ కి అయితే తీసుకొని వెళ్ళారు ఎలాగోలాగా. వెళ్ళిన తర్వాత ఏమైందంటే జారుతున్నప్పుడు అందరూ ఒక సైడ్ వెళ్తే నేను మాత్రం ఆ సైడ్ కి వెళ్ళి పడ్డాను. ఒక అరగంట సేపు నవ్వుకున్నాం. అరగంట అంటే అరగంట కాదులేండి, ఒక 5 నిమిషాల పాటు నవ్వుకున్నాం గట్టిగా. వాళ్ళు మళ్ళీ వెళ్ళారు. నేనైతే ఇంక వెళ్ళలేదు, నాకు భయం వేసి ఆగిపోయాను. ఇంకా 4కి వెళ్ళిన వాళ్ళం ఆల్మోస్ట్ 6-6:30 అయినంత వరకు అక్కడే ఉండిపోయాం. ఇంకా చీకటి పడిపోతుంది, ఇంకా రిస్క్ అనేసి బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.